నమస్తే, వెల్కమ్ టు వైవీఆర్ న్యూస్. నేను మీ చంద్రిక. ఇంట్లో ఒకరిద్దరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడమే కష్టం. అలాంటిది ఒకే ఇంటిలో నుంచి నలుగురు అక్కా చెల్లెళ్ళు ఉద్యోగాలు సాధించి ప్రత్యేకతను చాటారు. సాధారణంగా ఆడపిల్లలు పుట్టగానే చదువు కంటే ముందుగానే పెళ్లికి ప్రణాళికలు వేస్తుంటారు తల్లిదండ్రులు. కానీ చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం వేపమాకులపల్లికి చెందిన సీతప్ప గారి ముని వెంకటప్ప, గౌరమ్మ అందులో భిన్నం. వీళ్లు పిల్లల చదువుల గురించి ఆలోచించారు. వీరు సాధారణ రైతు కుటుంబం. వీరికి నలుగురు కుమార్తెలు: వీణాకుమారి, వాణి, వనజాక్షి, శిరీష. ఆరుగాలం కష్టపడినా పెట్టుబడులైనా దక్కని వ్యవసాయమైనా రాజీ పడకుండా పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకున్నారా తల్లిదండ్రులు. 2007లో ముని వెంకటప్ప అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటికీ పిల్లలింకా చిన్నవాళ్లే, చదువు కూడా పూర్తి కాలేదు. ఆ తల్లిది దిక్కుతోచని పరిస్థితి. ఆ సమయంలో పిల్లలు తల్లి కష్టాన్ని గుర్తించి వీలు దొరికినప్పుడల్లా ఇంటి పని, వ్యవసాయం చేసేవారు. ఇలా నలుగురు కుమార్తెలు డిగ్రీ పూర్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల సాధనే లక్ష్యంగా నిరంతరం శ్రమించి పోటీ పరీక్షలకు హాజరయ్యారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇంటిల్లిపాది ఓర్చుకొని బ్యాంకు, పోలీస్, టీచర్ తదితర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేవారు. వారి కష్టానికి ఫలితంగా పెద్ద కుమార్తె వీణాకుమారి 2014లో కానిస్టేబుల్గా, 2016 డిఎస్సిలో వాణి ఎస్జిటిగా ఉద్యోగాలు సాధించారు. 2 ఏళ్ల వ్యవధిలోనే కుమార్తెలకు ప్రభుత్వ ఉద్యోగాలు రావడం ఆ తల్లి మనసు కొంత కుదుటపడింది. కానిస్టేబుల్ టీచర్గా చేస్తున్న అమ్మాయిని టీచర్ వివాహం చేసుకోవడం మరింత సంతోషాన్నిచ్చింది. మిగిలిన 2 అమ్మాయిలు ఉద్యోగాలు సాధిస్తే బాగుంటుందని తల్లి, అల్లుళ్ళు ప్రోత్సహించేవారు. గత నెలలో విడుదలైన పోలీసు ఉద్యోగుల ఫలితాల్లో వనజాక్షి కానిస్టేబుల్గా, తాజా డిఎస్సి ఫలితాల్లో శిరీష సెకండరీ గ్రేడ్ టీచర్గా ఎంపికయ్యారు. తల్లి కష్టాన్ని నమ్ముకొని వమ్ము చేయకుండా ఆశయాన్ని సాధించిన కుమార్తెలకు ఉద్యోగాలు చూడాలని పట్టుబడి చదివించిన తల్లి వీర కథ అందరికీ స్ఫూర్తికరమైన కథ. అండి, నా పేరు వనజాక్షిని. వేపమాకులపల్లి గ్రామము, పొంగనూరు మండలము, చిత్తూరు జిల్లా. మా అమ్మ పేరు గౌరమ్మ, నాన్న పేరు ముని వెంకటప్ప. నాన్నగారు 2007లో చనిపోయారండి. మేము 9 కూతుర్లము. 2007లో నాన్న చనిపోయిన తర్వాత 9 ఆడపిల్లలు, మీకెందుకు అమ్మను పెళ్లిళ్ళు చేసే అని చెప్పి చాలా మంది అన్నారు అమ్మతో. కానీ అమ్మ అవేమి పట్టించుకోకుండా, మీరు చదవండి, నేను ఉండే వరకు మిమ్మల్ని చూసుకుంటాను, తర్వాత నేను లేకపోతే మిమ్మల్ని చూసుకునే వాళ్ళు ఒక బ్రదర్ లేరు, నాన్న లేరు, జాబే మీకు అన్ని సర్వస్వం అని చెప్పి చాలా అంటే చాలా మోటివేట్ చేశారు. అలాగే అమ్మ తర్వాత అమ్మలాగా అక్క వాళ్ళు వీణాకుమారి, వాణి. వీణాకుమారికి 2014లో కానిస్టేబుల్ గా జాబ్ వచ్చింది. 2016లో వాణి అక్కకి ఎస్జిటిగా వచ్చింది. 2025లో వనజాక్షిని నేను కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యాను. నా చెల్లెలు శిరీష డిఎస్సిలో సెలెక్ట్ అయింది. అలాగే మా బావగారు సుబ్రహ్మణ్యం కానిస్టేబుల్ గా వర్క్ చేస్తున్నారు. అనిల్ కుమార్ టీచర్ గా వర్క్ చేస్తున్నారు. చాలా అంటే వాళ్ళు కూడా చాలా సపోర్టివ్ ఇచ్చారు. ఒక బ్రదర్ లాగా, ఒక ఫాదర్ లాగా చాలా సపోర్టివ్ చేశారు. అలాగే మా మావయ్య మేనమామ అవుతారు, మా అమ్మ వాళ్ళ బ్రదరు, తను కూడా చాలా సపోర్టివ్ చేసి మీరు చదువుకోవాలి, మీరు చదవాలి, మీకు ఎంతైనా కానీ నేనున్నాను అన్నట్టు కాలేజెస్ దగ్గర కానీ స్కూల్స్ దగ్గర కానీ తను కూడా చాలా అంటే చాలా మోటివేట్ చేసి చదివిపించినారు. ఇప్పుడు మేము ఈ స్టేజ్లో ఉండడానికి కూడా కారణం మా ఫ్యామిలీ. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మా అమ్మ ఇదే కోరుకునింది, మేము ఇదే ఇచ్చినాము. చాలండి. చదువుకుంటే ఎంత బాగుంటుందో ఈ పిల్లలను చూస్తే తెలుస్తుంది. తండ్రి పడ్డ కష్టం, తల్లి పడ్డ ఆవేదన వృధా కాకుండా ఆ 9 ఆడపిల్లలు ఉద్యోగం సాధించడంతో ఆ తల్లికి ఎనలేని ఆనందం. మీరు కూడా మీ పిల్లలను ఉన్నత స్థాయికి చదివించండి. ఏ కష్టం వచ్చినా ఆ పిల్లలను ఇబ్బంది పెట్టకండి. ఇది ఈ తల్లి పడ్డ కష్టం గురించి ఇవాల్టి స్టోరీ.